పోతారెడ్డిపేట గ్రామం నుంచి అయితే యువ నాయకురాలుగా బరిలో నిలబడుతుంది. రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అదక మా గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. డబ్బులు బాగా జమ చేసుకోరాక, మన నిజాయితీ ఉంటే చాలు. మరి గతంలో పోటీ చేసి గతంలో గెలిచిన వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి అయితే చేసి ఉంటారు. వాళ్ళ మీద మీకు గెలిచే సత్తా మీ దగ్గర ఉందా? 100కి 200%. మీరు ఊర్లోనే ఉండరట కదక్క, మరి 24 hours నేను అందుబాటులోనే ఉంటా. ఒకవేళ ఓడిపోతే మరి మీరు ప్రజల పట్టుకొని ఉంటారా, మళ్ళా సైలెంట్ అయిపోతారా? పని చేయడానికి అధికారం ఏం అవసరం లేదు. ఈరోజు మన గెస్ట్, హాయ్ హలో వివర్స్, నేను మీ మేరుగు రాజేష్, మన కర్తే న్యూస్ ఛానల్. మొత్తం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో అయితే యువతనే ప్రాధాన్యత అయితే చూపిస్తారు. ఈరోజు పోతారెడ్డిపేట గ్రామం నుంచి అయితే యువత అంటే మహిళ కూడా పోటీ చేస్తుంది. ముందే ఆమెకైతే వెల్కమ్ చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాం. అక్క, ముఖ్యంగా రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అదక మా గ్రామంలో అనేక సమస్యలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. మా గ్రామం అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉంది. మా గ్రామంలో యువత ముందుకొచ్చినట్లయితే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఒకే ఒక ముఖ్య లక్ష్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి నాయకులైనా గతంలో ఆల్రెడీ సర్పంచులుగా పోటీ చేసిన ఉన్నారు కదా, వాళ్ళు అభివృద్ధి చేయలేరా మీ గ్రామాన్ని? లేదండి, అంటే గ్రామంలో తిరిగేటువంటి కొంతమంది నాయకుల చెప్పు చేతల్లో ఉండే నాయకులనే ఎన్నుకొని వాళ్ళ ద్వారా గ్రామంకి వచ్చేటువంటి ఫండ్స్ వాళ్ళ యూజ్ చేసుకోవడం జరిగింది. గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి అనేది లేదు. అట్లాంటి నాయకులను ఎదిరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ మీద భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. అంటే ఇప్పుడు మీరు మహిళ అయి ఉండి గ్రామాన్ని డెవలప్ చేసుకుందామని మీరు ముందరికి సాగుతున్నారు. ఓకే, మరి గతంలో పోటీ చేసి గతంలో గెలిచిన వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి అయితే చేసి ఉంటారు. వాళ్ళ మీద మీకు గెలిచే సత్తా మీ దగ్గర ఉందా? 100కి 200%. ఎట్లా అనుకుంటారు అట్లా? అంటే వాళ్ళకి 2-3 times చాయిస్ వచ్చింది గ్రామ ప్రజల నుంచి. వాళ్ళకి ఏ విధమైన అభివృద్ధి అనేది కనబడలేదు. మొత్తం నెగిటివిటీ ఉంది. యువత చైతన్యంలోకి వచ్చింది. అప్పటి రోజులు ఇప్పుడు కావు. ప్రతి యువత మార్పును కోరుకుంటుంది గ్రామంలో. వాళ్ళకు జస్ట్ అప్పటికి సంబంధించిందే కాకుండా రేపు ఫ్యూచర్ మా పిల్లల జీవితం కూడా ఒక అభివృద్ధి చెందిన గ్రామం నుంచి మొదలు కావాలని ఒక ఆలోచన, ఒక సంకల్పం. మరి డబ్బులు బాగా జమ చేసుకోరాక? డబ్బులు ఎందుకు తమ్ముడు, మన నిజాయితీ ఉంటే చాలు. అంటే ఈ ఎన్నికలు అవుతున్నాయంటే మొత్తం డబ్బులతోనే జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 7 సర్పంచ్ ఎన్నికలు అంటే జాతర ఆగుతుంది మొత్తం. ఇక ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచే స్టార్ట్ అయింది ఊర్లో. మరి మీరేన్ని డబ్బులు తయారు చేసుకోరు? లేదు తమ్ముడు, మేము డబ్బులతోనే కాదు, మా మాట, మా నిజాయితీ, మా పని, మా వ్యక్తిత్వాన్ని పట్టే ఉంది ఇక్కడ మొత్తం. వాళ్ళకు మా మీద ఉన్న నమ్మకమే మా విజయానికి పునాది. అంతేనా? మొత్తం ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది అక్క మీ ఊర్లో? 2000 above ఉంది. 2000 above ఉంది. 2000 above లో ఇప్పుడు ఎంత మంది బరిలో ఉంటారు? 6 members నాతో పాటు. 6 members ఉంటారు. ఈ 6 members ఢీకొనంత సత్తు ఉందా అసలు? ఖచ్చితంగా. అంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఒక నాయకురాలుగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మహిళగా ముందుకొచ్చిన, ఒక MA BEd క్వాలిఫికేషన్ నాది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ విషయం కావచ్చు, పథకాలు కావచ్చు, ఇప్పటి వరకు గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి వాటి గురించి వివరించిన నాయకుడు లేడు మా గ్రామంలో. కాదక్క, ఇప్పుడు మీరు చెప్తారు ఊర్లో పోతారెడ్డిపేట గ్రామంలో వాళ్ళ పైన భారీ మెజార్టీతో గెలుతా అని చెప్తారు. మీరు ఇదంతా మంచిగా ఉందక్క. మీరు ఊర్లోనే ఉండరట కదక్క, మరి ఆ అపోహను దూరం చేయడానికి నా సమాధానం ఇది. మేము ఖచ్చితంగా ఊర్లోనే ఉంటాం. మా ఊరు ఇదే, నా పిల్లల జీవితం కూడా ఇదే. 100కి 200% ఊర్లోనే ఉంటాం. ప్రజలకి, పోతారెడ్డిపేట గ్రామ ప్రజలారా, ఒక్కటి మీ అందరికి విన్నవించుకుంటున్నా ఏంటి అంటే 24 hours నేను అందుబాటులోనే ఉంటా. మీకు ఏ విధమైన సమస్య వచ్చినా గానీ, ఏ రాత్రి వచ్చినా తలుపు కొట్టినా గానీ నేను క్షణమే స్పందిస్తా. అంటే ఇప్పుడు ఎలక్షన్లని మీరు ఇటు ఉంటామని మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు అక్క. ఖాళీ ఎలక్షన్ కోసమే మీరు ఊర్లో ఉంటా అంటారా, లేకుంటే మొత్తం ఊర్లోనే ఉంటారా? ఖచ్చితంగా ఊర్లోనే ఉంటాం. పక్కన అక్క మా నూతన గృహ ప్రవేశము, నూతన గృహానికి సంబంధించిన భూమి పూజ కూడా మేము నెక్స్ట్ వచ్చే మార్చ్ లో పెట్టుకున్నాము. దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. అంటే కేవలం ఈ ఎన్నికలతోనే ఇక ఊర్లో ఉందామని ఫిక్స్ అయ్యారా, లేకుంటే నార్మల్ గా ఊర్లో ఉందామని? ఒకటి తమ్ముడు, నా భర్త ప్రభుత్వ ఉద్యోగి, నేను కూడా అంతో ఇంతో సంపాదిస్తున్నాను. కేవలం మన ఫ్యామిలీ బాగుంటే సరిపోతుందా?
మాకు వచ్చే ఆదాయంతో మేము వెల్ సెటిల్డ్ గా బతకగలుగుతాం. కాకపోతే ఊరుకు సంబంధించి ఊరుని పట్టించుకొని ఊరిని ఒక సక్రమమైన మార్గంలో నడిపించే నాయకుడు లేడు మా ఊర్లో. అలా అయితే ఒక సేవ చేసుకునే అవకాశం వస్తుంది. మేము బాగుంటే సరిపోదు, నాతో పాటు నా ఊరు ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు మరి అసలు మొత్తం వాళ్ళు ఏం పట్టించుకోలేరు, అసలు ఏం ఊర్లో డెవలప్మెంట్ చేయాలన్నట్టు చెప్తారు. మీరే ఇక మీరొచ్చే మొత్తం డెవలప్మెంట్ చేస్తారు ఏంది? లేదు, సీసీ రోడ్స్ కొంచెం డ్రైనేజీ సిస్టమ్ అనేది చేసిర్రు, కొంత మట్టుకు చేసిర్రు, 100% గా చేయలేకపోయిర్రు. వాళ్ళు వదిలిపెట్టిన పనులు చాలా ఉన్నాయి, చేసిన పని కొద్దిగానే ఉంది. అందుకని ఆ మిగతా పనితో పాటు ఇంకా పని ఎక్కువ అభివృద్ధి చెందించాలి, మన గ్రామాన్ని డెవలప్ చేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పింఛన్ రాని నానమ్మల తాతలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలు, డబ్బు తీసుకొని చేసిన పనులే ఎక్కువ ఉన్నాయి. స్వచ్ఛందంగా అర్హులైన వారికి దక్కలేవు ఏ పథకాలు కానీ ఏ ప్రయోజనం కానీ. నా గ్రామంలో అర్హులైన ప్రతి ప్రజలకి ప్రయోజనం జరగాలి, సామాన్యునితో సహా అందరూ ప్రయోజనం పొందాలి, గ్రామానికి వచ్చే ఫండ్స్ కూడా అందరికి సమానంగా లభించాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను అంటే ఇప్పుడు పింఛన్లు అంటారు కదా అక్క, మీరు పింఛన్లు గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు గతంలో అంటే పింఛన్లు ఇప్పుడు వస్తలేవు కానీ గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు చేపించారు కదా చాలా మందికి. చేపించారు, కాకపోతే వాళ్ళ లాభాపేక్ష కోసం మాత్రమే చేపించారు. అంటే లాభాపేక్ష కోసం అని మీరు ఎట్లా అంటారు? అవును, వాళ్ళ దగ్గర కొంతమందికి మాత్రమే చేపించారు, అందరికి అందలేవు ఆ ప్రయోజనాలు అనేటివి. అర్హులైన వాళ్ళకు కాకుండా అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అర్హులైన ప్రతి ఒక్కరికి నా హయాంలో, నా పాలనలో అందుతాయి. పేపర్ పట్టుకొని వచ్చిన ఏందక్క లిస్టు? మా ఊర్లో ఉండేటువంటి సమస్యలు తమ్ముడు. అంటే సమస్యలు అంటే ఇప్పుడు నువ్వు బరిలో ఉన్నావు కాబట్టి అంటే గెలిస్తే అవన్నీ చేస్తా అనుకుంటున్నావు, గెలవకుండా చేస్తా అనుకుంటున్నావు? గెలిస్తే చేస్తా, గెలవకపోయినా నాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తా. గ్రామంలో ఉన్నటువంటి 10 వార్డుల్లో ఉన్నటువంటి 10 మంది వార్డు సభ్యుల ద్వారా వార్డులో ఉన్నటువంటి సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకోవడం, వాటిని ప్రైమరీ ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించడం చేస్తారు. ప్రతి వారం 2 వార్డుల చొప్పున వార్డు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తా. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధి దీపం వెలిగేలా, రాత్రి వేళలో మాత్రమే వెలిగేలా చర్యలు తీసుకుంటా. ప్రతి నెల ఖచ్చితంగా గ్రామ సభ నిర్వహించడం, గ్రామ సభలో గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ పంచాయతీ విధులు, అప్పుల గురించి వివరించడం, వాటి ఖర్చులు వివరాలు తెలియజేయడం. నెక్స్ట్ గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతి కులం నుండి అలాగే ప్రతి వార్డు నుండి 2 సభ్యులు ఉండే విధంగా ఒక గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తా. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా సుందరీకరణ చెట్లు నాటిస్తా. రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ మరియు మురికి కాలువల నిర్మాణానికి కృషి చేయడం. ప్రస్తుతం సీసీ రోడ్ల లేనటువంటి వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తా. ప్రస్తుతం ఉన్నటువంటి సీసీ రోడ్లు రిపేర్, మరమ్మతులు చర్యలు తీసుకుంటా. గ్రామ పంచాయతీకి సంబంధించిన వివిధ పథకాలకు సంబంధించి అర్జీలు తీసుకోవడం మరియు అప్లై చేయడం, ఒక కంప్యూటర్ సిస్టమ్ అలాగే ఒక ఆపరేటర్ను నియమిస్తా. గ్రామానికి ప్రాథమిక పాఠశాల నిర్మాణంలో ఏర్పడిన జాప్యాన్ని అతి తొందరలో తొలగించడానికి ప్రయత్నం చేస్తా. పోతారెడ్డిపేట, చిన్న నిజాంపేట గ్రామాన్ని కలిపేటువంటి రహదారి నిర్మాణానికి కృషి చేస్తా. తాళ్లలో ఉన్నటువంటి రైతులకు పొలాల వద్దకు వెళ్లే విధంగా రహదారి నిర్మాణానికి కృషి చేస్తా. ప్రాథమిక పశు వైద్యశాల ఏర్పాటుకు కృషి చేస్తా. మార్చి బడ్జెట్ లో తర్వాత 178 కమ్యూనిటీ హాళ్లకు ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుంది. అందులో మన గ్రామానికి ఒకటి కుమ్మరి కమ్యూనిటీ భవన్, సాకలి కమ్యూనిటీ భవన్, గొల్లకుర్మ కమ్యూనిటీ భవన్, పద్మశాలి కమ్యూనిటీ భవనము, హమాలీ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇవ్వడం, అలాగే వాటి నిర్మాణానికి తక్షణమే కృషి చేస్తాం. ప్రస్తుతం మన గ్రామ ప్రజలు మొత్తం భూంపల్లి మరియు పోతారెడ్డిపేట గ్రామంలో కలిసి చిన్న వ్యాపారులు చేస్తున్న వాటికి PMEGP ద్వారా 2 లక్షలు 5 లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేయడం, 35% వరకు రుణం మాఫీ అయ్యే విధంగా కృషి చేస్తా. గ్రామంలో అందరికీ రేషన్ కార్డులు మంజూరు కోసం కృషి చేస్తా. అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి ప్రభుత్వ పింఛన్ సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తా. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు ప్రజలందరికీ తెలియజేయడం, గ్రామ సభ ద్వారా అర్హత కలిగినటువంటి అందరికీ పథకాలు అందే విధంగా కృషి చేస్తా. గ్రామానికి వచ్చేటువంటి ప్రతి పనిలో కాంట్రాక్టుల్లో గ్రామంలో ఉండే యువతకు ప్రాధాన్యం కల్పిస్తా. మొత్తం అయితే అక్కనైతే చెప్తుంది, ఈ లిస్ట్ అయితే పెద్దనే ఉంది. వాస్తవానికి చెప్పాలంటే చాలా పెద్ద రాసుకురు వీళ్ళు మేనిఫెస్టో. సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే నేను
ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేస్తా, ఏం జరిగినా కానీ గ్రామ సభ పెట్టి ప్రజలందరికీ తెలియజేస్తా, ఇక్కడ ఉన్నటువంటి గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను చేపిస్తా, గ్రామంలో ఎలాంటి సమస్యలను తీరుస్తానైతే యువ నాయకురాలు అయితే చెప్తుంది. మరి అక్క మీరు అన్ని బాగానే చెప్తారు కదా, ఒకవేళ గెలిచినా ఓడిపోయినా, ఒకవేళ ఓడిపోతే మరి మీరు ప్రజల పట్టుకొని ఉంటారా, మళ్ళా సైలెంట్ అయిపోతారా? ఒక్కటి తమ్ముడు, మాకే అధికారం లేనప్పుడే మా గ్రామంలో గుళ్ళ నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ గుళ్ళ నిర్మాణానికి ఇసుక లేక మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇసుక కోసం చాలా ఇబ్బంది పడ్డారు అనే విషయం తెలిసిన మరుక్షణమే నేను నా ఆలోచనతో, నా భర్త సహకారంతో ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా ఊరిలో ఉండేటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని మా ఊరికి సంబంధించిన ఇసుకనే, కాకపోతే దానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక 3 రోజుల్లోనే 20 లక్షల విలువ చేసే ఇసుకని మేము మా గుడులలో పోయించుకోవడం జరిగింది. ఇంకా 4 గుళ్ళకి మాత్రమే రాలేదు ఆ ఇసుక. మేము అధికారంలోకి వచ్చినాక ఏ సమస్య ఉన్నా చేసేస్తాము. మా పని చేయడానికి అధికారం ఏం అవసరం లేదు, మామూలుగా కూడా చేయొచ్చు. ఏ లేనప్పుడే చేసినాము. మాకంటూ ఒక పదవి ఉన్నాక 100కి 200% చేస్తాము. అట్లేం లేదు తమ్ముడు. కాకపోతే ఏంటంటే ఒక అధికారం అనేది ఉంటే మా ఆలోచనలకు ఒక బలం చేకూరుస్తుంది. ఎవరైనా వచ్చి ప్రశ్నించినప్పుడు మేము సర్పంచ్ అని చెప్పుకొని దానికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ఉంటది అనే ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అంటే అక్క ఇప్పుడు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు అన్ని హెల్ప్ చేస్తారు, అన్ని చేస్తారు, ఓకే, ఇదంతా ఇట్లుంటే ఓకే. కానీ మీ సార్ ప్రభుత్వ ఉద్యోగి, మరి మీరు చదువుకొని రాజకీయాలకు వస్తారు, సెట్ అవుతుంది మీకు రాజకీయాలు? ఖచ్చితంగా తమ్ముడు. ఎట్లా సెట్ అవుతుంది? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి మనం ఒక కుటుంబం మాత్రమే మంచి జీవితం గడపడానికి అవకాశం ఉంటది. రాజకీయంలోకి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం లభిస్తుంది. నేను ఉండేది 5 సంవత్సరాలే కావచ్చు, నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే వాళ్ళకి సేవ చేసుకోవడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా పేరు అనేది నిలిచిపోతుంది. ఆ పేరు కోసం పేరు చిరస్థాయిలో నిలిచిపోవాలంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల దగ్గర ఉంటేనే ఆ పేరు అనేది నిలిచిపోతుంది అక్క. సరే ఓకే, మీరు చెప్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయి. సరే చూద్దాం మరి. సరే లాస్ట్ అయితే ఏంటంటే అక్క, మీ ఊర్లో కొంచెం అంటే ఎంక్వైరీ అయితే ఏమంటారు అంటే మొత్తం మీదనైతే వాళ్ళు ఊళ్ళోనే ఉండరు, ఈ టాక్ అనేది బాగా వస్తుంది, వాళ్ళు ఊళ్ళోనే ఉండరు, మరి వాళ్ళకి ఎట్లా ఓట్లు ఇద్దాము, వాళ్ళు ఏం చేస్తారు అని అంటారు. మరి దీనికి ఏం చెప్పదలుచుకోరక్క? ఖచ్చితంగా ఊర్లోనే ఉంటాం మేము, ఖచ్చితంగా ఊర్లోనే ఉంటాం. ప్రజలందరి సమస్యలు పరిష్కరిస్తాము. ఇప్పటి వరకు మా గ్రామంలో జరిగే అభివృద్ధి సర్పంచ్ అనేటోడిని కొంతమంది నాయకుల చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టే ఉండే ఒక పావులాగా వాడుకున్నారు తప్పితే వాడికి స్వతంత్రంగా వచ్చిన ఆలోచనలు గ్రామానికి యూజ్ అయ్యే విధంగా చేయాలని రాలేవు. సో ఎవరి చేతుల్లో పావులా నేను ఉండదలుచుకోలేదు. నా ఆలోచనలు నా ఆచరణలో పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి 100కి 200% చేసి చూపిస్తా. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా. ఒక్క ఓటు మన గ్రామాభివృద్ధిని మార్చేస్తుంది. మేము పోతారెడ్డిపేట గ్రామం బయట ఉండడానికి ప్రధాన కారణం నా భర్త ఉద్యోగరీత్యా బయట ఉండవలసి వస్తుంది. ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచినట్లయితే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోనే ఉంటా. ఇక్కడనే భూమి పూజ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, ఇక్కడనే ఉంటాము. ఖచ్చితంగా ప్రతి సమస్య నా సమస్య, మీ సమస్య ప్రతిదీ నా సమస్యగా భావిస్తా. అతి తొందరగా పరిష్కరించడానికి మార్గాలు అన్వేషిస్తా. ఒక్క విధంగా కాదు, ప్రతి విధాలుగా ఆలోచించి సమస్య పరిష్కారం అనేది ఖచ్చితంగా చేస్తా. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ పోతారెడ్డిపేట గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎంతో విలువైనది ఓటు హక్కు, దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. అర్హత లేని వాళ్లకు మీ ఓటును వేసి మన గ్రామాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుదామా? ఒక మహిళగా మీ ముందుకు వచ్చిన, ఒక చదువుకున్న నాయకురాలుగా మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి. ఎంతో విలువైన మీ ఓటు నాకేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా విలువైనది కదా మీ ఓటు హక్కు. మద్యానికో మందుకో డబ్బులకో లొంగేది కాదు మీ ఓటు. అంతకన్నా విలువైనది మీ ఓటుని ఎవ్వరూ కొనలేరు. అలాంటి ఓటును దుర్వినియోగం చేసుకోకండి. ఇప్పటి నుంచి అయినా, కనీసం ఇప్పటి నుంచి అయినా మనకు మన పిల్లలకు ఒక అభివృద్ధి చెందిన గ్రామంలో ఉండాలి, మన పిల్లల జీవితం బాగుండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నన్ను గెలిపించండి. నేను మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా మన గ్రామ ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో, మీ అందరి ఆలోచనతో మనం అందరం ఒక్కటిగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా పోతారెడ్డిపేట గ్రామం నుంచి గువ్వల మౌనిక యేసురాజు గారు. వారైతే బరిలో నిలబడుతున్నారు. మేము అధికారం లేకున్నా కానీ
ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడు సేవ చేసే కార్యక్రమం ఇప్పుడు కూడా చేస్తామని చెప్తారు. ఏదో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం నిత్యము మేము బయట ఉంటున్నాము, కానీ ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిస్తే మాత్రం ఊర్లోనే ఉండి ఊర్లో సమస్యలన్నీ తీరుస్తాము, ప్రజలకు 24 గంటలు అర్ధరాత్రి వచ్చిన తలుపు కొట్టినా మేము అందుబాటులో ఉంటామని చెప్తారు. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు మాకు అధికారం తోడైతే ఇంకా ఊర్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నీ పెండింగ్ లో ఉన్న పనులైనా ఇంకా అభివృద్ధి ఇంకా చేస్తామని చెప్పి గువ్వాల మౌనిక గారు అయితే చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.